భారతీయుడు 2 కంప్లీట్లీ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే నిజంగా మూవీ అయితే నాకు బాగా నచ్చింది. నచ్చలేదని చెప్పట్లేదు. కాకపోతే ఫుల్ లెంత్ మూవీ కదా, 3 hours అయితే ఉంటుంది. దగ్గర 3 hours 1 minute అయితే ఉంది. మూవీ మొత్తం ఫైనల్లీ చూసినప్పుడు ఒకవైపు ఇంకో స్టోరీ వెళ్తుంటుంది, ఇంకోవైపు ఇంకో స్టోరీ వెళ్తుంటుంది. మధ్యలో స్టోరీ లాగా ఉంటుంది కానీ అది స్టోరీ కాదు. సో నేనైతే ఫస్ట్ హాఫ్ కొంచెము కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. అంటే అటు అర్థమయ్యి ఉన్నట్టు, అటు అర్థం కాను ఉన్నట్లు ఒక స్టోరీని చూపిస్తూ ఇంకో స్టోరీని కవర్ చేస్తూ, ఇంకో స్టోరీని ఈ స్టోరీని చూపిస్తూ, మూడో స్టోరీని చూపించినట్లు చూపిస్తూ ఫస్ట్ హాఫ్ మాత్రం అలా తీసుకెళ్ళిపోతుంటారు. బట్ స్టిల్ చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ మాత్రం నిజంగా అయితే హైలైట్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా యూనిక్గా అయితే ఉంది. అసలు అనుకోము అలాంటి ట్విస్ట్ అయితే పడుతుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు మనకైతే ఈ 1 hour 15 minutes అయితే ఉంటుందో ఆ సీన్స్ మొత్తం అయితే ఈ ఒక రివీల్లో అయితే మనకి తెలిసిపోతుంది. మనకైతే అంతగా కనెక్ట్ అవుతుంది మూవీ మాత్రం ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ అలా కొద్దిగా స్లోగా వెళ్తూ ఇంకొంచెం ఏదో చూపించాలి అనుకొని కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఇంటర్వెల్ అయితే మనకు ఒక మంచి థ్రిల్లింగ్తో అయితే మనకి ఒక దీంతో అయితే మనల్ని ఇచ్చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే అప్పుడు స్టోరీ అయితే అప్పుడు ఎంటర్ అవుద్ది. ఇప్పుడు వరకు చూసింది అది ఒక కథ అయితే సెకండ్ హాఫ్ నుంచి ఇంకొక కథలాగా అనిపిస్తుంది మనకి. సో సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్గా ఫైట్స్ అయితే ఉంటాయి. ఫైట్స్ ఏమేమో చూపిస్తారు. మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే ఈ ఏజ్లో కూడా అసలు ఆ బాడీ లాంగ్వేజ్కి నిజంగా చెప్తున్నాను హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పచ్చు. అంత హైలైట్ అయితే ఉంది. సో నిజంగానే అయితే నాకు నచ్చిండేది ఏదైనా ఉందంటే కమల్ హాసన్ గారి యాటిట్యూడు, ఆ ఫైట్స్, ఇంకా ఏదైనా చెప్పుకోవాలంటే మన సిద్ధార్థ్ గారి యాక్షన్ అండ్ ఆయన చేయగలిగే అంటే సీన్స్ కొన్ని ఉంటాయి. ఆయన ఎక్కువ కూడా ఉండదు, బట్ చేసినంతలోనూ హైలైట్ అని చెప్పచ్చు. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సీన్స్కి తగ్గట్టు యావరేజ్ ఉన్నాయి. మరీ అంత హైలైట్ సాంగ్స్ అయితే అంతగా పెద్దగా ఏం లేవు. సీన్స్కి తగ్గట్టు ఏదో అలా వెళ్తూ ఉంటుంది. ఓకే, పర్లేదు, బాగానే ఉండదు. మరీ అంత తీసిపడే సాంగ్స్ కాదు, ఓకే అని చెప్తాను. ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకోవాలంటే బీజిఎం మరీ హైప్ లేపినట్లు కాకుండా అలా అనేసి ఏమీ లేదని కూడా చెప్పలేను. సీన్స్కి తగ్గట్టే వెళ్ళిపోతుంటుంది. అంటే స్టోరీ డిఫరెంట్ కాబట్టి ఎప్పుడో భారతీయుడు 1 part 1 ఎప్పుడైతే చూసామో అది దానికి కంటిన్యూషన్గా తీస్తున్నారంటే మనకు కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టు దానికి పడాల్సిన బీజిఎం అయితే దానికి పడింది. అంత హైప్ ఇచ్చే బీజిఎం మనం అందులో ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు. సీన్స్కి తగ్గట్టు అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అంతగా ఏమీ బోర్ కొట్టదు, బాగానే ఉంటుంది. సో మూవీ ఫైనల్గా మొత్తం చూసిన తర్వాత నాకైతే ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. మరీ అంత తీసి పడేసిన మూవీ అయితే కాదు. నిజంగా అయితే బాగుంది. మూవీ విషయానికి వస్తే మరీ అంత సూపర్గా ఉందంటే అటు చెప్పలేను, కానీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. దిస్ ఇస్ అవర్ రివ్యూ. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన 1K సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.